ఏ హ్యాపీస్ అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్కే సిర్కి వ్లాగ్స్. కురుసురా సబ్మెరైన్ వైజాగ్లో ఒక ఫేమస్ టూరిస్ట్ ప్లేస్. ఈ కురుసురా మ్యూజియం ఆర్కే బ్రిడ్జ్ ప్రక్కన అయితే ఉంటుంది. వైజాగ్లో ఖచ్చితంగా చూడవలసిన టూరిస్ట్ ప్లేస్లో ఈ కురుసురా సబ్మెరైన్ ఒకటి. 1969లో ఈ కురుసురా సబ్మెరైన్ లాంచ్ అయితే చేశారు. 1971లో పాకిస్తాన్కి మన ఇండియాకి జరిగిన యుద్ధంలో ఇంపార్టెంట్ రోల్ అయితే ప్లే చేసింది. 31 ఇయర్స్ మన ఇండియాకి సర్వీస్ అయితే అందించింది. 2001లో ఈ కురుసురా సబ్మెరైన్ డీకమిషన్ చేశారు. ఈరోజు కురుసురా సబ్మెరైన్ మ్యూజియంలో ఎలా ఉంది, లోపల ఏమేమి ఉంటాయి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఈ వీడియో చూసే ముందు ఫ్రెండ్స్, మీరు కనుక మన ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే ఛానల్లో కంటెంట్ని చూసి మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే ప్రక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఇలాంటి మోర్ కంటెంట్ వీడియోస్ మన ఛానల్లో వస్తూ ఉంటాయి. అలానే వీడియోకి లైక్ చేసి షేర్ అండ్ స్పెషల్గా హైప్ అయితే చేయడం మర్చిపోకండి. ఇంకా మోర్ మెంబర్స్ మన ఛానల్ అయితే రీచ్ అయితే అవుతుంది. ఈ కురుసురా సబ్మెరైన్లో 7 కంపార్ట్మెంట్స్ అయితే ఉంటాయి. ఒక్కొక్క కంపార్ట్మెంట్లో ఒక్కొక్క రకమైన వర్క్ అయితే చేస్తుంది. అలాగే 22 టార్పిడోస్, 75 మెంబర్స్ స్టాఫ్ అయితే ఈ కురుసురా సబ్మెరైన్లో అయితే ఉంటారు. ఈ కురుసురా సబ్మెరైన్ ఆర్కే బ్రిడ్జ్ ప్రక్కన అయితే ఉంటుంది. విశాఖపట్నంలో ఖచ్చితంగా చూడవలసిన టూరిస్ట్ ప్లేసుల్లో ఈ కురుసురా సబ్మెరైన్ ఒకటి. ఈ సబ్మెరైన్లో ఫస్ట్ కంపార్ట్మెంట్లో మనం చూసినట్లయితే 18 టార్పిడోస్ ఫస్ట్ కంపార్ట్మెంట్లో అయితే ఉంటాయి. మిగతా 4 టార్పిడోస్ లాస్ట్ కంపార్ట్మెంట్లో అయితే ఉంటాయి. ఏ ఎనిమి అయినా బ్లాస్ట్ చేయాలంటే ఫస్ట్ కంపార్ట్మెంట్ నుండి లేదా లాస్ట్ కంపార్ట్మెంట్ నుండి బ్లాస్ట్ అయితే చేస్తారు. అలాగే సెకండ్ కంపార్ట్మెంట్ చూసినట్లయితే 6 క్యాబిన్స్ అయితే సెకండ్ కంపార్ట్మెంట్లో అయితే ఉంటాయి. అందులో కెప్టెన్ రూమ్, సౌండ్ రూమ్, చీఫ్ ఇంజనీర్ రూమ్ అని అలాగా 6 క్యాబిన్స్ అయితే ఉంటాయి. ఇక్కడ కెప్టెన్కి మాత్రమే సింగిల్ రూమ్ ఉంటుంది. మిగతా వాళ్ళకి క్యాబిన్కి 2, 3 చొప్పున అయితే ఉంటారు. ఈ సబ్మెరైన్ మొత్తానికి హెడ్ ఈ కెప్టెన్. ఈ కెప్టెన్ సబ్మెరైన్ కీ లాంటి వారు. ఆయన పర్మిషన్ తోటే ఈ సబ్మెరైన్లో జరిగే ప్రతి ఆపరేషన్ అయితే అండర్లోనే జరుగుతుంది. ఇక్కడ సౌండ్ రూమ్ ఉంటుంది. ఈ సౌండ్ రూమ్ నుండి ఎనిమీ డైరెక్షన్ని కనిపెడతారు. ఈ సబ్మెరైన్లో ప్రతి పార్ట్ ఇంపార్టెంటే. ఏది పని లేకుండా ఉండదు. ప్రతి ఒక్కటి ఏదో అవసరంతో ఉంటుంది. ఇక్కడ ప్రక్కన డైనింగ్ హాల్ అయితే ఉంటుంది. థర్డ్ కంపార్ట్మెంట్ చూసినట్లయితే ఈ సబ్మెరైన్కి బ్రెయిన్ లాంటిదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రతి ఐడియా ఈ కంపార్ట్మెంట్ నుండి జనరేట్ అవుతుంది. ఈ థర్డ్ కంపార్ట్మెంట్లో కమ్యూనికేషన్, డెత్ కంట్రోల్ సిస్టమ్, స్టీరింగ్ సిస్టమ్ ఈ థర్డ్ కంపార్ట్మెంట్లో అయితే ఉంటాయి. ఈ కంపార్ట్మెంట్లో హైడ్రోజన్ పర్సంటేజ్ తగ్గిస్తారు. అలాగే హైడ్రో సూట్స్ మనకి కనిపిస్తున్నాయి. కంపార్ట్మెంట్ 5 చూసినట్లయితే ఇంజిన్ ఆపరేషన్ మొత్తం ఇక్కడి నుంచే జరుగుతాయి. సబ్మెరైన్ మొత్తంలో ఏ ఇంజిన్ అయినా కానీ కంపార్ట్మెంట్ 5 నుండే ఆపరేషన్ చేస్తారు.
ఇక కంపార్ట్మెంట్ 6 చూసినట్లయితే సబ్మెరైన్ ముందుకు కదలాలి అయినా వెనక్కి కదలాలైనా ఈ 6th కంపార్ట్మెంట్లోనే ఆపరేట్ చేస్తారు. సబ్మెరైన్ స్పీడ్గా వెళ్ళాలి లేదా స్లోగా వెళ్ళాలి అయినా ఈ కంపార్ట్మెంట్ నుండే ఆపరేట్ చేస్తారు. ఈ వీడియో చూసే ముందు ఫ్రెండ్స్, మీరు కనుక నా ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలని మనవి చేస్తున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, బాగా నచ్చితే షేర్ చేసి మీ మిత్రులకు మన ఛానల్ పరిచయం చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఈ కుర్సురా సబ్మెరైన్ నుంచి బయటకు వస్తుంటే ఆర్కే బ్రిడ్జ్ వ్యూ చూడండి ఎంత అందంగా కనిపిస్తుందో.